నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 35వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఏతాన్నహంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. భావం: కృష్ణ, ఇప్పుడే చెబుతున్నాను, నేను ఈ యుద్ధం చేస్తే కేవలం కురు సామ్రాజ్యమే కాదు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము నాకు లభించినా ఈ 3 లోకములకు నన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నా నేను యుద్ధం చేయను. ఇదే నా తుది నిర్ణయం. కృష్ణ, నీవు ఒక మాట అనవచ్చు, నువ్వు యుద్ధం చేయకపోతే ఎదుటివాళ్ళు ఊరుకుంటారా? వాళ్లను నీవు ఒప్పించగలవా? వాళ్ళ పాటికి వాళ్ళు యుద్ధం చేస్తారు, ఆ యుద్ధంలో వాళ్ళు నిన్ను చంపవచ్చు అని నువ్వు అనవచ్చు. దానికి నేను భయపడను. వాళ్ళ పాటికి వాళ్లను యుద్ధం చేయని, ఆ యుద్ధంలో నిరాయుడని అయిన నన్ను చంపని. నేను మాత్రం ఎవరి మీద ఆయుధం ప్రయోగించను, ఎవరిని చంపను, వారితో యుద్ధం చేయను, అంతే. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి మధుసూదన అని సంబోధించాడు. మధుసూదన అంటే మధు అనే రాక్షసుని సంహరించినవాడా అని అర్థం. అంటే, ఓ కృష్ణ, నువ్వు మధువు అనేవాడిని రాక్షసుడు కాబట్టి సంహరించావు. వీడినే కాదు, ఎంతోమంది రాక్షసులను సంహరించావు. కానీ నా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు రాక్షసులు కాదు, సాక్షాత్తు నా తాతలు, తమ్ములు, కొడుకులు, బంధువులు. వీళ్ళను ఎలా సంహరించాలి అనే అర్థంతో వ్యాసుల వారు ఈ పదం వాడారు అని పెద్దలు చెబుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.